దేవుడి పొడవరికి పాటల ద్వారా మహిమ పొంది ఉన్నాడు. జీవము కలిగిన దేవుడి వాక్యాన్ని శ్రద్ధ కలిగి ఆలకిద్దాము. వాక్యము నిమిత్తము ప్రేరేపణ కలిగిన వారు ఒకరు ప్రార్థించినట్లయితే తదుపరి వాక్యంలోకి వెళ్దాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. నా సహోదరులలో హనానీయులు ఒకరు యూదులలో కొందరు వచ్చి చెరపట్టబడిన దేశంలో తప్పించుకొనిన యూదుల గురించి యెరూషలేమును గురించి నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో దర్శించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పింది. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది, ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా ఈ మాట్లాడాలి. నెహెమ్యా తన ప్రజలైన వారు చదివిపోయినటువంటి వారిలో కొందరు ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయన వారిని పలకరించాడు, పరామర్శించాడు. ఎలా ఉన్నారయ్యా, ఏంది మీరు మా వాళ్ళు అని అడిగినప్పుడు వాళ్ళు, అయ్యా మేము బహు శ్రమను బహు నిందను మోస్తున్నామయ్యా, బహు కష్టాల్లో ఉన్నాము, మన దేవుని మందిర ప్రాకారాలు పడబోయినాయ్యా, మన దేవుని మందిర గుమ్మాలు అగ్నితో కాల్చబడినాయ్యా అని చెప్పినప్పుడు ఈ నెహెమ్యా ఆ మాటలు వినటంలోనే ఎక్కడైతే విన్నాడో అక్కడే కూర్చుంది ఏడ్చి కొన్ని దినములు మహా దుఃఖముతో ఉపవాసమని ప్రార్థన చేశారంట. జాగ్రత్త. ఈ రోజున మనము మన వాళ్ళలో, అది దేవుని బిడ్డలవని లేకపోతే రక్త సంబంధికులవని కష్టకాలంలో శ్రమ దినాల్లో ఉన్నప్పుడు ఉచిత సలహాలు ఇవ్వడానికి అందరం ముందుకెళ్తారు, కానీ పరామర్శించడం అనేది చాలా తక్కువ మంది అరుదుగా చేస్తారు. అంటే కష్టంలో ఉన్న వాళ్ళని, అమ్మా ఎలా ఉన్నావు, ఏంది, దేవుడు మేలు చేస్తాడేమో, భయపడమాట, మేము ప్రార్థన చేస్తాం, నువ్వు ప్రార్థన చేసుకోమా. ఇంతకంటే ఎక్కువ కష్టాలు శ్రమను సైతం దేవుడు తీసేసాడు. అదే పడమాకమ్మా అని ధైర్యం చెప్పేటువంటి వాళ్ళు, అలాగ పరామర్శించేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అయిన వాళ్ళు, రక్త సంబంధికులు, అలాగే విశ్వాసులు, దేవుని బిడ్డలు, సంఘస్థులు, సేవకులు ఎవరన్నా కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన పనికి దేవుడు దానికి ప్రతిఫలం ఇచ్చాడని చెప్పేసి వారిని బట్టి మనం నవ్వుకుంటున్నాము. వారిని బట్టి మనము ఇంకేదైనా కాని మాట మాట్లాడినట్టు ఒక రాయి వాళ్ళ మీద వేస్తున్నాం. కానీ దేవుని బిడ్డల యొక్క గుణగణాలు ఏంటంటే, ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు నాకేం పర్వాలేదులే అని మాత్రం నువ్వు అనుకోకుండా కష్టంలో ఉన్న వాళ్ళని, శ్రమలో ఉన్న వాళ్ళని పరామర్శించి దేవుడు ఉన్నాడని ధైర్యం చెప్పడం దేవుని బిడ్డల లక్ష్యం. ఈ మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ఈ నెహెమ్యా అలా ధైర్యం చెప్పడమే కాదమ్మా, కొన్ని దినాలు ఏడ్చాక, కొన్ని దినాలు ఉపవాసం అన్నారు. ఎందుకు? తన
ప్రజలైన వారికి, తన సహోదరులకు శ్రమ నుంచి విడుదల కొరకు, అలాగే దేవుని మందిర ప్రాకారాలు కట్టబడాలని, కాల్చబడినటువంటి గుమ్మాలు నిలబెట్టాలని. ప్రార్థన మాత్రమే చేయలేదమ్మా, దానికి తగినట్లుగా పని పూనుకున్నాడు, పని ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. 52 దినాలలో దేవుని మందిర ప్రాకారాలు కట్టడం, గుమ్మాలు నిలబెట్టడము ఆయన చేశాడు. ఆ గుమ్మాలు నిలబెట్టే విషయంలో కానీ, ప్రాకారాలు కట్టే విషయంలో కానీ మధ్యలో వచ్చినటువంటి ఆటంకాలు, మధ్యలో వచ్చినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు అన్నిటినీ ఎదుర్కొన్నాడు. టాపి పని చేసే వాళ్ళు ఎలా చేశారని అంటే, ఒక చేతితో దీపం, ఒక చేతితో టాపి, ఒక చేతితో ఆయుధం పట్టుకొని చేశారు. శత్రువులు రావడం, నాయన మీరు గోడ కడుతున్నారు, పనుడు పందిరైతే పుస్తకం వచ్చి పడేసినట్టే దీని మీద ఒక పక్షి వచ్చి వాళ్ళతో పడిపోతాయి, మీ వాళ్ళు ఏమైంది అన్నట్లుగా వాళ్ళని ఎగతాళిగా కాని మాటలు మాట్లాడుతూ వాళ్ళని ఎంతో మాటలతో బలహీనపరచడానికి చూశారు. బలహీనపరచడానికి చూసినటువంటి సమయాల్లో కూడా శత్రువుల బలం గొప్పదైనప్పటికీ, ఏం జరిగినా, ప్రాణాలు పోయినప్పటికీ ఆయన మాత్రం అనుకున్న పని ప్రారంభించి ముగించాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ కూడా అదే చెప్తుందమ్మా, కార్య ఆరంభం కంటే కార్య అంతం లేదు. అర్థమైందా మీకు? పని ప్రారంభించడం కాదు, దాన్ని ముగించడం గొప్పది, అది ప్రాముఖ్యమైనది. దానినే ప్రభుత్వం చూస్తాడు. ఏదో ఆ రోజు వాక్య విన్నారాన్ని బట్టి ఆత్మ ప్రేరేపణ కొద్ది ఉద్రేకతతో అందరూ చేతులు ఎత్తి ఆపుతారు కొన్ని విషయాలు. మేము 40 రోజులు మేము దేవునికి ఇచ్చిన విషయంలో వెనకాడము, మేము దేవుని పని చేసేస్తాము, నేను అలా ప్రార్థన చేస్తాను, నేను ఎంతసేపు వాక్యం జరుగుతానని ఆ సమయానికి ప్రమాణాలు, మాటలు చెప్పేస్తారు. కానీ దాన్ని ఖచ్చితంగా పూర్తి చేయడం అన్నది మనకి చేత కాదు. ఒకరోజు అదే చెప్పట్లా నేను, అయితే అనావృష్టి లేకపోతే అతివృష్టి, వస్తే పెద్దలాడి లేకపోతే చెవల. అలాగా పని నువ్వు ప్రారంభించాడు. పనిలో మేస్త్రి మెచ్చి ఇంకో పావుల ఎక్స్ట్రా ఇచ్చేటట్టు ఉండాలి జీతం మీద. అంతేగాని ఏం చేసేవాడు నువ్వు, చేసేవాడు చేసినట్టే ఉండవు, పని అవ్వలేదు ఇక్కడ అని ఏడుస్తా కూలి ఇవ్వకూడదు, సంతోషంతో ఇవ్వాలి. 2వ రోజు కూడా నువ్వే రాయా అని ఇష్టపడి నేను పిలవాలి. అలా చేయాలి పని. ఈ రోజున ఆత్మీయులైన వాళ్ళం, చివగలిగిన దేవుని బిడ్డలమైంది. నేను అదే వాక్యం చెప్పింది మీకు ఎవరికి తెలియని విషయం ఏంటంటే, ఇక్కడ కూర్చున్న మీ అందరినీ దేవుడు అంత ఎత్తున కూర్చోబెట్టి, వాక్యపు లోతు అర్థమైతే మీరు అక్కడ ఉన్నారు. కానీ తెలియక ఏమనుకుంటున్నారంటే, ఇక అయిపోయింది, రేపు ఎవరు వింటారు, మీ భర్తలు మా మాటలు ఎందుకు వింటారు అనుకుంటున్నారు. మీరు మీ కాళ్ళ దగ్గర రాబోతున్నారు రేపు. ఎందుకో తెలుసా? నీకున్న ప్రార్థన, నీకున్న దర్శనవరము, నీకున్న దేవునితో సత్సంబంధము వాళ్ళకి లేదు. ఏ పని మొదలయ్యాలన్నా, ఏ కార్యం ప్రారంభించాలన్నా దేవుని ద్వారా ప్రారంభించాలి. దేవుని ద్వారా ప్రారంభించాలంటే ఎవరు కావాలి వాళ్ళకి? ఎవరు కావాలి? ప్రార్థనా పరులు కావాలి. ఈ మాట అర్థమైంది. దేవుడికి పని చేయడానికి చాలా మంది వస్తారమ్మా, కానీ పని పూర్తయ్యేదాకా నిలబడగలిగిన వారే దేవునికి ఇష్టమైన వారు. మాటలు చెప్పరా, నేను ఒక ఉద్యోగంలో ఉన్నా, నేను ఒక హోదాలో ఉన్నాను, మీకు ఎందుకు నేను ఉన్నానులే, మందిరాన్ని ఎట్లా కడదామన్నా. ఆ మందిరం కొరకు ఏం చేశాడంటే, కొన్ని దినాలు కూర్చొని, ఉన్న చోటే కూర్చొని ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం.
ఆయన పని ప్రారంభించిన తర్వాత ఎన్ని ఆటంకాలు వచ్చినాయి, ఎంతమంది సైన్యం వచ్చినాయి, ఎన్ని ఆయుధాలు వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్నా, ఎన్ని మాటలు కత్తులు వల్లే గుండెల్లో పొడుచుకుంటున్నా, పని మాత్రం ఆపల. చివరికి ఏమైందో తెలుసా? చూడండి, నేను మాట చెప్పిస్తాను. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూసినప్పుడు వారు బహుగా అధైర్యపడి, ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా ఈ మాటను మనం గమనిస్తే, పని చేసింది ఎవరు? జనులు. నెహెమ్యా యూదులు చేశారు. పని జరిగించింది ఎవరు? అది ఎవరి వల్ల జరిగింది? ఎందుకు జరిగింది? ఉపవాసముని ప్రార్థన చేయడం వల్ల ఆ పని జరిగిందని అన్యజనులు చెప్పుకున్నారట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జాగ్రత్త. మీ ఆలోచనలు మనం చేస్తేనే, మనం చెబితేనే, మనం ఇప్పిస్తేనే అన్న మాట వద్దు. ఎప్పుడు మాట్లాడవద్దు ఆ మాట. నిజంగా నీ సంఘం కష్టంలో ఉందా? నిజంగా నీ సేవకుడు కష్టంలో ఉన్నాడా? నిజంగా నీ ఇంటి యజమాని కష్టంలో ఉన్నాడా? నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదమ్మా. ఎవరి దగ్గర చేయాల్సిన పని లేదమ్మా. నువ్వు ప్రార్థన చేస్తే చాలమ్మా. నువ్వు కన్నీరు గాలిస్తే చాలమ్మా. నీ యజమానికి లాభాలను తీసుకొస్తాడు. నీ సంఘాన్ని బలిపడేస్తాడు. నీ సేవకునికి విడుదల తెచ్చేస్తాడు. ఎందుకంటే నెహెమ్యా దేవుని మందిర ప్రాకారాలు పడిపోయినప్పుడు, దేవుని మందిర గుమ్మాలు అగ్నితో కాల్చబడినప్పుడు, ఆయన ప్రజలైన వారు, ఆయన సహోదరులు బహుశ్రమలు బహునిందల పాలైపోతున్నప్పుడు ఆయన చేసింది ఏంటంటే ఒక్క చోటే కూర్చొని, ఉన్న చోట కూర్చొని ప్రార్థన చేశాడమ్మా. ఇంటింటికి తిరిగి వాళ్ళని పరామర్శించి, మీకెందుకు నేను ఉండాలల్లా, ఎక్కడో యెరూషలేములో ఉన్న మందిరాన్ని చూసి వచ్చి, ఇది మన పని, ఇది మన వల్ల పని అయితే మీరు బాధపడద్దని చెప్పలా. యెరూషలేము ఎక్కడో ఉంది, తన సహోదరులు ఎక్కడో ఉన్నారు. విన్న వెంటనే కూర్చోండి చోటుండి ప్రార్థన చేశాడమ్మా. ఈ కూర్చోండి చోటుండి ప్రార్థన చేయండి. మీకు వ్యాపార లాభాలు ఎందుకు రావు? మీకు ఉద్యోగాలు ఎందుకు రావు? నీ సంఘం ఎందుకు ఫలించదు? నీ సేవకుడు ఎందుకు విడుదల పొందడు? నువ్వు చేస్తే సహాయం ఎత్తేనమ్మా. అదే నువ్వు ప్రార్థన చేస్తే ఎంతో చిన్నమ్మా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకోండి. సండే స్కూల్లో పిల్లలు లీగ్గా వచ్చాడు. 1600 ఉన్నవాళ్ళు తీసుకెళ్ళిపోయాడు. మిగతా 16 మందిరంలో ఉన్నాడు. పిల్లవాడు వచ్చి మాస్టర్ గారిని అడుగుతాడు, 16 పెట్టాయి కదా, 600 తీసుకోపోవాలా అంటున్నాడు. నాకు వద్దయ్యాడు, నేను తీసుకో, నువ్వే ఇయ్యి అంటున్నాడు. ఆయనకి ఎన్నిసార్లు చెప్పాడు, నువ్వు ఇస్తే నేను తీసుకుంటాను అంటున్నాడు. సరే అని చెప్పేసి లేచేది 16 ఆయన చేతిలో పెట్టి, 16 పిల్లవాడు చేతిలో పెట్టాడు. పెట్టినాక అడిగాడు, ఏంద్రా నేను తీసుకోమన్నానుగా, ఎందుకు తీసుకోనా అంటే చెప్పాడు, అయ్యా నా చేయి చిన్నది, నేను నాకైతే కొద్దిగా వచ్చింది, నీ చేయి పెద్దది, నువ్వు వచ్చి ఆడతావని. అట్లాగే మనం సహాయం చేస్తే కొద్దిగా, ప్రభు సహాయం చేస్తే గొప్పది. ఈ సత్యాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఆత్మ లోతుల్లోకి వెళ్ళండి. మనిషి ఉద్దేశాల ప్రకారం మాట్లాడద్దు. ఉద్దేశాల ప్రకారం వెళ్ళి చాలా మంది దెబ్బతినిపోయామమ్మా. చాలా మంది దెబ్బతినిపోయాం. చూడండి, ఈ మాట నేను మీకు చూపిస్తాను. 17వ వచనం చదువుదాం. ఆ దినములలో యూదుల ప్రధానులు టోబియా యొక్కకు మాటికి పత్రికలు పంపుచూ వచ్చేది. అతడు వారికి పత్రికలు పంపుచూ ఉండేది. అతడు అరబు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. ఇదియుగాక యెహోనాను అను తన కుమారుడు బెరక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహం చేసుకొని ఇండిను గనుక యూదులు అనేకులు అతని పక్షంలో ఉందమని గుండెదమని ప్రమాణము చేసేది. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి మాటలు. ఈ షెకన్యా అల్లుడు టోబియా అయ్యాడు. టోబియా ఎవరు? అన్యుడు. షెకన్యా ఎవరు? యోధుడు. అంటే
యూదులకు అన్ని జనులకు పొంతం లేదు. వాళ్ళ పిల్లలు వీళ్ళు, వీళ్ళ పిల్లలు వాళ్ళు చేసుకోకూడదు. దేవుని బిడ్డలైన వారు అలా చేసుకోవడం వల్ల దేవుని మందిరం కట్టడం కొరకు ఎంతమంది అయితే ముందుకొచ్చారో అంతమందిలో కొంతమంది ఈ తోబియాన్ని అనుసరించారు. అంటే అన్యులకి సపోర్ట్ నిలబడ్డారు. ఎందుకంటే పిల్లలు ఇచ్చిన దానిని బట్టి. ఈ విషయమై నెహెమ్యా సొలొమోను గారి గురించి మాట్లాడతాడు. చూడండి, ఆ మాట కూడా నేను మీకు చూపిస్తాను. అధ్యాయం 23వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆ దినములలో అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకున్న కొందరు యూదులు నాకు కనబడి, వారి కుమారులలో సగం మంది అష్టోదు భాష మాట్లాడేవారు. వారు ఆయా భాషలో మాట్లాడేవారు కానీ యూదుల భాష వారిలో ఎవరికి రాదు. అంతటి నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరిగివేసి, మీరు వారి కుమార్తెలకు మీ కుమార్తెలను ఇయ్యకయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలనని వారి చేత దేవుని పేరిట ప్రమాణం చేయించి ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతని వంటి రోజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేరేపింపబడిన వాడై ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. అలాగే 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. అంతటా 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. మోయాబీలు, ఎదోమీయులు, అమోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోగించి కామాతులత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉండి అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసింది. దేవునికి జాగ్రత్తగా వినండి. ఈ నెహెమ్యా తన ప్రజల కొరకు ప్రార్థన చేయడమే కాదు, దేవుని మందిరం కట్టడానికి పూనుకోవడమే కాదు, జనులందరినీ మరలా ఒక తాటి మీదకి తీసుకొస్తున్నాడు. అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదని తెలుసు కదా, మనం వాళ్ళ పిల్లలు చేసుకోకూడదని తెలుసు కదా, మన పిల్లలు వాళ్ళకి ఇవ్వకూడదని తెలుసు కదా, ఎందుకు మీరు ఈ మాటలు ఈ పని చేసిన పిచ్చి కోపంతో కొంతమందిని కొట్టి శపించి తల వెంట్రుకలు ఉండి చేపించాడంట. ఈరోజున మీరు చెప్పండి, దేవునికి వ్యతిరేకమైన పనులు, కార్యాలు, వివాహాలు కానీ ఇంకో గొప్ప కార్యాలు కానీ పూజలతో ప్రారంభిస్తామని కానీ లేకపోతే అగ్నులతో నియమొందడం కానీ నీ ఎంత జరుగుతున్నప్పుడు నువ్వు ఎంత ఒకటి నిలబడతావు? అది ఇంట్లో ఉన్న పిల్లల్ని ప్రాంతానికి రమ్మంటానికి నీకు భయం అయిపోతుంది. అన్నం పెట్టలేదని భర్త తిడతాడని మనకు భయం అయిపోతుంది. పనవటం లేదని భయం అయిపోతుంది. అమ్మ నేను చెప్పే మాటలన్నీ మీరు ఇక్కడ మాటలకు ఆలోచనతో పర సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి మాటలు ఎంత కష్టపడి ఉంటారు మీరు. ఒకనొక సమయంలో ఒకవేళ భర్త సంపాదన చాలకపోతే భార్యాభర్తలు ఇరువురు కలిసి పనిచేసి వీళ్ళందరూ నిద్రపోయిన తర్వాత భార్యాభర్తల సంసార విషయమై అర్ధరాత్రులు వెనుకొని తెల్లవారు మళ్ళా పనులకెళ్ళిన రోజులు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు రాకుమారుడు, మనం రాకుమార్తెలను, మనం పెళ్లి కుమార్తెలమమ్మ. ఈ లోక సంబంధం కొరకు నువ్వు పడ్డ కష్టాలు ఆత్మ సంబంధం కొరకు అంతకంటే ఎక్కువ కష్టపడాలి. నిద్ర వచ్చిందయ్యా, నేను నిద్రపోయాను,
కాస్త కళ్ళు మంటలుగా ఉన్నాయి, పిచ్చి మాటలు మాట్లాడదు. ప్రభు ఒప్పుకోడు దాన్ని. దేవుడు నువ్వు ఎంత కష్టపడతావో అంత ఫలితం నా దేవుడికి ఇస్తాడు. కష్టపడకుండా ఏది రాదు. సపోజ్ నేను మీకు చెప్తున్నా, ఈ ఉపవాస దినాలను అడ్డం పెట్టుకొని నా శారీరక ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలనుకున్నా. నేనేమో గొయ్యి తీసుకుంటా వస్తున్నా, అంటే పొట్ట తగ్గియాలి. దేనాయం ఏదో ఒకటి కూరలో ఏదో ఒక పొలం సాయంత్రం పొట్ట చేసి నా పొట్ట పూర్తి చేస్తాను. అది ఉపయోగం అంటున్నా, మీకు అర్థం అవడం కోసం చెబుతున్నాను. నేను గుంట తీస్తా వస్తున్నాను, ఆ పిల్ల గుంట పూడుతూ వస్తున్నాను. అంటే ఆ పిల్ల అంటే ఆ పిల్ల కాదు, వండుతున్న వంటకాలను బట్టి తినాలనిపించేస్తాను. అలాగే ఈ రోజు నువ్వు చేసే పని, నేను చేసే పని అయినా శ్రద్ధతో పట్టుదలతో కష్టపడుకోకుండా ఏది ఫలితం రాదు. అనుకుంటే సరిపోదు, దాన్ని చెయ్యాలి. నెహెమ్యాకు చెవులు పడగానే ముందు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినాడు. మౌనం ఉండాలా? ప్రజలను పిలిపించాడు. మీరు ఎందుకు చేశారు ఈ పని? అన్యులకు మీ పిల్లలు ఎందుకు ఇచ్చారు? మీరు ఆ పిల్లలు ఎందుకు చేసుకున్నారు? కనీసం యూదులై ఉండి మన బిడ్డలై ఉండి మన భాష రావట్లేదు వాళ్ళకి అని పిచ్చి కోపంతో వాళ్ళని కొట్టి ముందే చేశాడు. దేవుని చేత ప్రమాణం చేయించాడు. ఒక్కొక్కసారి పనులు చేయమని చెప్పండి. జాగ్రత్త దేవుడు కదా. యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో ఎంత కరెక్ట్గా ఉండగలుగుతారో అంత క్షేమం, అంత ఆశీర్వాదాలు దేవుని ఇస్తాడు. అంతేందుకు మా సుశీలమ్మ గారిని కూడా, సుశీలమ్మ రక్షించబడింది, యోనాథాం రక్షించబడ్డాడు, తమ కొడుకు కోడలు రక్షించబడింది. ఆ బిడ్డ బాల్యం నుండి మందిరంలో ఉంది. అన్ని జనులకు వివాహం చేస్తున్నారు. మీరు గమనించండి, మందిరంలో పెరిగిన బిడ్డ. నేను సేవకుని పెళ్లికి వెళ్ళకోకుండా ఉంటానని చెప్పండి. నేను వెళ్ళలేదు ఆ పెళ్లి కంటే ఆ పెళ్లి ఎలా చేశారు? ఏదమ్మా ఆ బిడ్డ చేతులారా మన చేతులారని అడ్డగించలేకపోయాం. అయ్యా ఆయన ఒప్పుకోవట్లేదయ్యా, కొడుకు ఇష్టమైందయ్యా, కోడలకు ఇష్టమయ్యా, మనమేది వాళ్ళకి ఇష్టమైనా కానీ నీకు తెలిసినప్పుడు నువ్వు ఆపేయాలి. ఈ పొరపాటు ఇంకోసారి జరగని మాకండి. దేవుని బిడ్డలా ఇళ్లలో ఎలా నీళ్ళు దొక్కారని, పొలిమేరలోకి వచ్చారని, రేతులు నిద్రలో బాగలేదని, ఉలిక్కి పడి పిల్లలు ఏడుతున్నారని పిచ్చి పిచ్చి ఆచారం, పిచ్చి పిచ్చి దిష్టులు తీమాకన్నా. యేసు ప్రభువుకి నచ్చని పని ఏదైనా ఉందంటే వాటి వల్ల మీకు లాభమా అంటే లేదు. ఆ శక్తులని నువ్వు ఎప్పుడైతే ఆశ్రయించావో ఆ శక్తులని ఇంటొచ్చి కూర్చోండి, తిష్టం వేసి కూర్చోండి. కాపీ వేస్తే సీనన్న తెలుసు కదా, నా దగ్గరికి వచ్చాయి. ఆయన భార్య చనిపోతే పొన్నూరు 1000 లింగాల గుడి అంట, శివుడి గుడి. ఆ గుడిలోకి వెళ్ళినాక ఆయన వచ్చేసాడు. చీకటి వదిలించేటప్పుడు చెబుతున్నాడు, ఈ పేరు నా పేరే. ఏ పేరు అంటే శ్రీనివాసరావు, ఈ నా పేరే, నన్నే వీడు పూజించేది. ఈడే బాప్తీసం తీసుకుని నా దగ్గరికి రావట్లేక మనం వచ్చాడు. ఆయన పిల్లలు చచ్చిపోతే అప్పుడు వచ్చాడు ఈ అన్నమాట. ఆయన వచ్చింది కాక ఇంకొక 6 తీసుకొని వచ్చాడు. జాగ్రత్త, నువ్వు దేన్నైతే వెంబడిస్తున్నావు అది ఇంటికి వచ్చింది. యేసయ్య నీతో ఉంటే ఏ శక్తి నీ ఇంటికి కాదు. ప్రభు ఖచ్చితంగా నిలబడమంటాను. అందుకే మీకు తెలుసా, దేవుని బిడ్డలారా, జీవం కలిగిన దేవుని మందిరాన్ని 52 రోజుల్లో పూర్తి చేసి తన ప్రజలైన వారందరినీ ప్రభువు వైపుకు తిప్పడానికి ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత కష్టపడ్డాడు. తన ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు, తన కుటుంబాన్ని వదిలిపెట్టాడు, స్థానికంగా ఉంటున్నటువంటి ప్రదేశాలను అన్నిటిని వదిలిపెట్టి ప్రయాసపడ్డాడు. అమ్మా, నువ్వేం ప్రయాసపడతావు? నీ కుటుంబం కోసం, నీ వారి కోసం, నీ సంఘం కొరకు, నీ మందిరం కొరకు చెప్పండి. ఒక పూట సెలవు పెట్టలేదు, ఒక పూట పని మానుకోలేవు, ఒక గంట మాట్లాడించలేవు నువ్వు ప్రార్థనకి. ఏందమ్మా నీ ఆత్మీయ జీవితం? అర్థం చేసుకుని నేను ఎవరిని తక్కువగా మాట్లాడతలేవు. మనం
లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. మన దేవుడు గొప్పవాడు. ప్రార్థన ద్వారా అనేక కార్యాలు జరుగుతాయి. ఎక్కడో యెరూషలేము మందిరం కూల్చబడితే జనులందరూ చెదిరిపోయి ఎక్కడో అక్కడ ఉండిపోతే ఇక్కడ నుండి ప్రార్థన చేసి ప్రభువు దగ్గర దయ పొందుకొని బయలుదేరాడు, పని ప్రారంభించాడు. నువ్వు కూడా ప్రార్థన చేయమ్మా. ఈ ప్రార్థనేనమ్మా. మనం చేసే ప్రార్థన ఏంటంటే ఇప్పుడున్న వాటి కోసం ప్రార్థన చేస్తున్నామమ్మా. లేదమ్మా, ఇప్పుడు నీ పేరు మీద ఒక 10 లక్షల రూపాయలు బ్యాంకులో వేసావమ్మా. నువ్వు దాటిపోయిన తర్వాత 10 లక్షలు బ్యాంకులో నుంచి మాయమవుతాయా? దానికి ఇంకా వడ్డీ కలిపి నీ బిడ్డలకి చేయిస్తారు. నీ ప్రార్థన కూడా అంతే అమ్మా. నువ్వు చేసిన ప్రార్థన బ్యాంకులో వేసిన డబ్బు కంటే గొప్పదమ్మా. అందుకే నేను మీకు మీకు ఎవరికి తెలియదు నిజం నేను చెప్పను. ఎన్నిసార్లు ప్రభు నేను దెబ్బతిన్నా పైకి లేపడానికి కారణం ఏంటో తెలుసా? అయ్యా, నాకంటే ఎంత అభిషేకులు వచ్చినా, నేను ఎంత బలహీనుడిని అయిపోయినా, ఈ మందిరం మాత్రం నువ్వు వచ్చి మర్యాదతో నిలబడి ఉండాలయ్యా ప్రార్థన చేశా. ముందు చూపు ప్రార్థన అంటే మీకు తెలియాలి. ఏమని చేశాను? నాకంటే గొప్ప అభిషేక్తులు వచ్చిన నేను ఒకవేళ బలహీన పడిపోయాను, ఈ సంఘం మాత్రం ఆగకూడతాయి. నువ్వు వచ్చి మర్యాదతో ఈ సంఘం ఉండాలయ్యా ముందుగా ప్రార్థన చేశాను. నా ప్రార్థన నా దేవుడు ఆలకించి నేను బలహీనుడైన ప్రతిసారి నన్ను బలపరుస్తూ వస్తున్నాను. అలాగే మీరు చేసే ప్రార్థన కూడా దేవుని బిడ్డలారా ఎక్కడికి పోదు. ప్రార్థనకు ప్రతిఫలం, ప్రార్థనకి జవాబులు ఇచ్చి నా దేవుడు మరలా నేను బలపరుస్తాడు. మీ బిడ్డల కోసమే మీరు ప్రార్థన చేస్తారు. మన ప్రార్థన ఎంత అంటే మీ బిడ్డల కోసం మాత్రమే చేస్తారా? కాదు దేవుని బిడ్డలారా, నేను ముందే చెప్తున్నా, మీ బిడ్డల వివాహ విషయాల్లో ప్రార్థన చేయండి. మీ బిడ్డల గురించి ప్రార్థన చేయండి. ఎందుకంటే నీ బిడ్డ ఒకవేళ ఆడపిల్ల అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడపిల్లలు పుడితే వారసులు లేరని నీ బిడ్డ మీద ఎన్ని నిందలు, ఎంత అవమానాలు వస్తాయి. అది జరగకుండా నా బిడ్డలకు వారసులు ఇవ్వాలి. అదే నువ్వు కుమారుడు ఉన్నాడు అనుకోమా, అయ్యా నా బిడ్డకు మళ్ళా నువ్వు వారసులు అయ్యా, నా వంశాలు నిలబెట్టయ్యా, ఎక్కడి నుంచే ప్రార్థన చేయండి అమ్మా. ఇది వచ్చిన నడిపింపు. నాకు నా బిడ్డలకి నువ్వు ఇచ్చే బిడ్డలయ్యా, నేను ఎదిగిన బిడ్డలయ్యి ఉండాలయ్యా అని ప్రార్థన చేయండి. నీ రాజ్యానికి వారసులు అయిన బిడ్డలనే నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేయండి. నేనైతే అదే ప్రార్థన చేస్తాను. వివాహం చేసుకోవాల్సిన ఎవరి బిడ్డలు కూడా ఇదే చేయాలి. 15-16 సంవత్సరాలు రాగానే అయ్యా నా కొరకు నాయన వరుణ్ణి ఎక్కడ సిద్ధపరిచేవారు? స్త్రీ ప్రార్థన చేసుకోవాలి. ఎవరు బిడ్డ పురుషుడైతే అయ్యా నా కొరకు ఎక్కడ ఏర్పాటు చేసేవయ్యా అని వివాహం కొరకు స్త్రీ కొరకు ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళ కోసం నేనెందుకు ప్రార్థన చేయాలయ్యా అంటే ఇక్కడ నువ్వు ఎంత యథార్థంగా ఉంటున్నావో అంత యథార్థంగా వాడు ఉండాలని, ఎంత యథార్థంగా ఆడు ఉండాలని, వాళ్ళ చుట్టూ కంచె వేయబడాలని, వాళ్ళు జీవం కలిగిన దేవుణ్ణి ఎరిగిన వారై భార్య భర్తల బంధానికి విలువించేవారై ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఏ విషయంలోనైనా ఇంకోటి ఒక వస్తువు పోతే ఇంకో వస్తువు కొనుక్కోవచ్చు, కానీ ఒకసారి వివాహం జరిగితే మరలా ఇక జరగదు. చచ్చిపోయిన దాకా ఆ బంధం అలానే ఉండాలి. విడిపోవడానికి వీల్లేదు, విడాకులు ఇవ్వడానికి అంతకంటే వీలు. మరి అలాంటి బంధాల కోసం ఎలాంటి వారు వస్తారు ఏంటి వాళ్ళు ముందే ప్రార్థన చేసుకోవచ్చా? పోనీ నువ్వు అంతఃస్థానంలో ఉన్నాక అయ్యా ఒకవేళ నా కుమారుడికి నువ్వు కనుక కోడలు ఇస్తే ఆ కోడలు ప్రభు మా ఇద్దరం మధ్య ఏనాడుకైనా వివాదం రాకూడదయ్యా, నేను బిడ్డలాగా ఆమెను చూడాలయ్యా, ఆమె నన్ను తల్లిలాగా చూడాలయ్యా, నా వంశాన్ని నా కుటుంబాన్ని నిలబెట్టే బిడ్డను, గుణవంతి అయిన బిడ్డను, యోగ్యులని నువ్వు తీసుకున్నయ్యా, సుబుద్ధి కలిగిన బిడ్డలని ఇప్పటి నుంచే ప్రార్థన చేయాలి. బాధ్యత లేదు. బట్ ఇంటికి రాకపోతే ఆ ఇంటికి రావాలని చేస్తున్నారు తప్పితే అసలు వాళ్ళు లేటుగా రాకుండా ఉండే మనసు అయ్యాలని ప్రార్థన చేయండి. ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి. ఆ ఉద్యోగం అయ్యా నా బిడ్డకు మేలుకరమైన ఉద్యోగం ఇచ్చేయాలి ఇప్పటి నుంచే ప్రార్థన చేయండి. చదువుకు పంపెట్టు అయ్యా, వాడు స్కూల్ టైం నుంచి కాలేజ్ వరకు అలాగే ఉద్యోగం చేసిన వాడు బ్రతుకు దినములన్నీ వాడి ప్రయాణానికి నువ్వు తోడై ఉండయ్యా అని ఇప్పటి నుంచే ప్రార్థన.
అది ప్రార్థన అంటే. ప్రార్థన ఊరకనే 4 మాటలు చేసి వెళ్ళిపోవటం కాదమ్మా. రాబో విపత్తులను ఆపగలిగింది ప్రార్థన ఒక్కటే. యెరూషలేము దేవాలయం అంటే మాటలా 7 సంవత్సరాలు కట్టించాడు మందిరాన్ని. పట్టింది అంతటి మందిరాన్ని ప్రాకారాలు పడిపోతే, గుమ్మాలు గాలిపోతే 52 రోజుల్లో పూర్తి చేశాడు. ఈరోజు కాదు రేపు చేద్దామని, రేపు కాదు ఎల్లుండి చేద్దామని అనుకోవాలి. పని వాళ్ళు వస్తే పని చేశారు, లేదా పని వాళ్ళు రాకపోతే ఆయన చేశారు. అలా ఉండాలమ్మా. ఎవరి కోసమో మనం ఎదురు చూడకూడదమ్మా. ఈ మాట మీకు అర్థమైతే దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీ ముందు భవిష్యత్ తరాలు మన కళ్ళ ముందే బాగుండాలమ్మా, క్షేమంగా ఉండాలమ్మా. మనం బ్రతికే ఉన్నాము, మన బిడ్డలు దాటిపోవటం విన్నాము. మనం బ్రతికే ఉన్నాము, మన బిడ్డలు పస్తులు ఉండటం విన్నాము. మనం బ్రతికే ఉన్నాము, మన బిడ్డలకు నీడ లేకపోవడం విన్నాము. మనం బ్రతికే ఉన్నాము, మన బిడ్డలకు వస్త్రాలు లేకపోవడం విన్నాము. చెయ్యి ప్రార్థన ముందుగానే విత్తనం వేయి, నీరు పోయి వృద్ధి నా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఏ పని చేసినా లాభమే వచ్చిందంట. అరే మనం చేస్తున్నప్పుడు సోమరిపోతనం అయితే ఎట్టమ్మా, నిద్రపోతనం అయితే ఎట్టమ్మా, తిండిపోతనం అయితే ఎట్టమ్మా. పనిలో నిపుణత కలవాడు కదా రాజు ఎదురు నిలబడేది. సోమరులు ఎవరన్నా పిలుస్తారో పనిలో జాగు చేయవాడు తన యజమానికి నష్టం కలుగు చేయవాడు. పనిలో జాగు చేయవాడు యజమానికి నష్టం చేసేవాడు. ఇప్పుడు చాలా మంది మీరు ఎలాంటి ఐటీఐ దగ్గరికి గాంధీ చౌక్కి పనికి రాయాలంటే ఆకలి మాటలు లేకుండా వాళ్ళకి ఎంతసేపు పట్టింది, ఏ ఊరు ఏంది, మేము 3 దాకా చేస్తాం, ఇట్లా అడిగి కొన్ని కండిషన్స్ పెట్టి వస్తారు. వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, ఒళ్ళు వచ్చి పని చేస్తారా అంటే 10 అవ్వగానే టీ అంటారు, 11 అవ్వగానే పాస్ అంటారు, 12:30 అవ్వగానే కాపీ అయినా వచ్చైనా అడబడేస్తారు. ఏంటంటే మా టైం ఇంతే. మళ్ళీ 2ంటికి ఎక్కుతారు, మళ్ళీ చేసేది 1 గంట. 3ంటికల్లా మా చేతిలో మా డబ్బులు పడిపోవాలి. వాళ్ళని ఇంకోసారి ఎవరన్నా పిలుస్తారా? ప్రార్థనలో, భక్తిలో, దేవుడికి ఇచ్చే విషయంలో, వచ్చే విషయంలో మనం కూడా ఇలానే చేస్తే రేపు ప్రభువు నిన్ను ఏ బాధ్యత చెబుతాడు, ప్రభువు నిన్ను ఏ విధంగా దీవిస్తాడమ్మా. కష్టపడాలిగమ్మా ప్రభు దగ్గర సాధించాలి. నేను ఈ రోజున ఇక్కడ కూర్చున్నానంటే ఓరకనే కాదు, ఎన్ని దినాలు కడుపు కట్టుకున్నానో, ఎన్ని దినాలు ఏడ్చానో, నా ముఖం వాసిపోయి, నా ముక్కులు ఎమ్మడ చీమిడి, కళ్ళెమ్మడ నీరు, నోటెమ్మడ సొంగ 3 ఒకసారి పట్టి ప్రార్థన చేసి ప్రార్థన ఆపరాటం నా వల్ల కాక పేగులు నొప్పులు వచ్చేవి. అంతటి ప్రార్థన నేను చేశాను కాబట్టి నా దేవుడు నాకు ఇక్కడ కూర్చోండి. అంత ప్రార్థన చేశాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దైవజనుల్లో ఎవరికి లేనటువంటి గొప్ప అభిషేకాన్ని ప్రభువు నాకు ఇచ్చాడు. ఏం చేసినా పట్టుదల కలిగి కష్టపడాలమ్మ దేవుని బిడ్డలారా. మీరు గుర్తుపెట్టు, ఒక ప్రార్థన చేసినా కష్టపడాలి. నువ్వు బట్టలు ఉతికేటప్పుడు నడువులోకి వచ్చినా కానీ అయిపోయిందా, కొడుతున్నావా లేదా? అంట్లు తోవడం మొదలైతే ఎంత పాత్రలు వచ్చిన చేతులు నొప్పులు కుట్టినా అవి అయ్యిందాక నువ్వు పని ఆపుతున్నావా? ప్రార్థనకు 2 నిమిషాలు నువ్వు మోకరించలేవు, 4 నిమిషాలు చేతులెత్తి ప్రార్థన చేయలేవు, పట్టుమని 1 గంట ప్రభు పాదాలు పట్టుకోలేవు. నీకు ఏ విధంగా దేవుడు లాభాన్ని ఇస్తాడమ్మా? నువ్వు కష్టపడి అంటులు కడిగితేనే కదమ్మా శుభ్రం అయ్యేది. నువ్వు మళ్ళా కష్టపడి ఉతికితేనే కదమ్మా అవి శుభ్రం అయ్యేది. మళ్ళా రేపు వాటిని నువ్వు వాడుకోగలిగేది. అలాగే నువ్వు కష్టపడితేనే కదమ్మా దేవుడు నిన్ను వాడుకోగలిగేది. మీకు అర్థమైతే ఈ మాట దేవుడికి స్తోత్రం. ఏ విషయంలోనైనా ప్రభువుని అడిగి ముందుకెళ్తుంది. నెహెమ్యాకి ఏం పని? మా కమ్మని ఉద్యోగం, రాజు గిన్నెందించే ఉద్యోగం. నా తిండి నేను తిని నా కుటుంబంతో నేను ఉంటే బాగుంటుందని అనుకోవచ్చుగా, అనుకోలేదమ్మా. సహోదరులు శ్రమ పాలయ్యారని, నిద్ర పాలైపోయారని, బహు కష్టాల్లో ఉన్నారని, అలాగే దేవుని మందిర ప్రాకారాలు పడిపోయి గుమ్మాలు కాల్చివేయబడ్డాయని తెలిసిన వెంటనే ఉన్న చోటనే కూర్చున్నాడమ్మా. ఉన్న చోటను కూర్చొని కన్నీరు గార్చి కడుపు కట్టుకున్నాడమ్మా. ఎమ్మటే ప్రార్థన మాత్రమే చేసి ఆపేలా ప్రజలను పిలిపించడమే చేస్తున్న తప్పు అని
అని కొట్టాడు, గుండె ఊహించాడు, చెప్పించాడు, ఏం పనులు అందరూ చేసేదని. అలాగే దేవుని మందిరం కొరకు ఆయుధం పట్టాడు, అలాగే పనిముట్టు పట్టాడు. దేవునికి స్తోత్రం. అయ్యా నేను రాలేనయ్యా, నేనైతే కూర్చోండి. పిచ్చి మాటలు ఏంది? ఆయుష్ తగ్గే మాటలమ్మా. నీకు ఆయుష్ పెరగాలంటే నీ వల్ల కాని పని చేయి, దేవుని పని. నువ్వు మొయ్యలేని పని ఎత్తుకో. ప్రభు అదేగా చెప్పింది, నా కాడి ఎందుకంటే గుర్తు రావట్లేదు. మన కాలం కాడి మోయటం అన్నిటికీ లేదు. అలాగే నన్ను వెంబడించేవాడు నా కాడి సులువుగాను తేలికగా. నేను చెప్పాను ఒకసారి దర్శనం, పెద్ద సాంబార్కి గంగాలో నన్ను ఎత్తుకోమంటున్నాడు మా నాన్న వచ్చి. వామ్మ నేను మొయ్యలేని అంటున్నా. నన్ను గదిని నన్ను ఎత్తుని పెట్టాడు. అసలు ఎంత తేలికగానో ఉంది. అసలు నెత్తి మీద ఆ గంగాలో సాంబార్ అంతా మరి బొల్లు ఏమైంది నాకు తెలియదు. తేలిక చక్కగా ఇంకా మటన్ సెంటర్లో పెట్టి అందరికీ పోతాను. నువ్వు దేవుడి పని కొరకు ముందుకు వచ్చినప్పుడు కష్టమే అనిపించింది, కానీ నా దేవుడు దాన్ని తేలిక చేస్తాడు. అడుగు వేయటమే విజయాన్ని నీకు ఇస్తాడు. నీతో పాటు అనేకులను నడిపిస్తాడు. నీతో పాటు అనేక అద్భుతాలు జరిగిస్తాడు. ఆ అద్భుతాలు విని చూసి జనాలు వస్తారమ్మా నీకు సపోర్ట్కి. ఆ అద్భుతాలు చూసి విని జనాలు వస్తారు. అడిగేయటమే ఆలస్యం, యుద్ధ ద్వారా నీ తరపు నుంచి వినబడింది. నలుగురు కుష్టి రోగులు ఇక్కడున్నా చేస్తాం, అక్కడున్నా చేస్తాం, బాబు ఇక్కడ ఎందుకు ఉండాలని చెప్పి బయలుదేరి కుష్టి రోగులు నడుస్తుంటే యుద్ధ ధ్వనులు వినపడి శత్రువులందరూ పారిపోయి వాళ్ళ కాళ్ళే పొడుచుకొని పారిపోయారంట. విస్తారమైన వెండి, బంగారం, ఆహారం అంతా దొరికింది. దేవునికి స్తోత్రం. ఎక్కడ కూర్చున్న వాళ్ళు ఆ కూర్చోవడం వేరు, నెహెమ్యా కూర్చోవడం వేరు, మనం కూర్చోవడం వేరు. లేచిన మాత్రం వేరు కూడిపాట్లు పడతా ఉంటా. ఆ కూర్చోవడం కదమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగునుగాక. ప్రభు ఈరోజు మనందరిలో ప్రార్థనాత్మక భరించుగాక. కష్టపడండి అమ్మ, ప్రార్థన చేయండి అమ్మ. మీ బిడ్డల తరానికి విడమర్చి చక్కగా ప్రార్థన చేయండి. పెద్దల మాటిని వాళ్ళ ఆస్తి మన ఆస్తి సరిపోయింది కదా, ఆస్తి బయటికి పోవడం ఎందుకని కుండ మార్పులు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మేనరికాలు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మ. అసలు మనోళ్ళందరూ పేదరికులు. వాళ్ళు చూసేవాళ్ళు ఉద్యోగస్తులు, పొలం ఉంది, ఇల్లు ఉంది, వాకిలు ఉంది, అన్నిళ్ళు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారమ్మ. ఇవన్నీ కూడా గ్రహించుకొని దేవుడి చిత్తమా కాదని అడిగి ప్రార్థన చేసి ఆ వివాహమైన, ఆ పని అయినా, ఆ వ్యాపారమైన చేయాలి. ఒకరోజు గంటయ్య గారు కోళ్ళు వ్యాపారం పెట్టారు. అప్పుడు నేను ఎందుకు ప్రార్థన చేశాను. ఆ వ్యాపారం నా దేవుడు దోమకాలు పెట్టాడు, కాపుతాలు వచ్చాడు, కానీ అది నష్టం వస్తుంది. ఆ మాట నాకు చెప్తే ప్రార్థన